అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. నీ మనసు వేతనం అడగని జీతగాడు. నీ మనసు వేతనం అడగని జీతగాడు అంటే లేదా వేతనం అడగని కూలి మనిషి. కె జగన్నాథం, కర్నూలు. నీ మనసు అనేది నీకు ఊహ వచ్చినప్పటి నుంచి లేదా గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా సైన్స్ ప్రకారము నీ మనసు నిన్ను ఏమీ వేతనం అడగడం లేదు. అప్ టు డెత్, చనిపోయే వరకు కూడా ఏమి వేతనం అడగదు. ఏ వేతనం మీరు ఇవ్వకున్నా మీ మనస్సు మీకు అన్ని పనులు చేసి పెడుతూ ఉంది. సర్వ పనులు చేసి పెడుతుంది. చేయని పని అంటూ లేదు. మీరు మంచి చెప్తే మంచి చేస్తుంది, చెడు చెప్పినా చెడు చేస్తుంది, ఏం చెప్పకపోయినా గమ్మునుంటుంది. పలానా పని చేయమంటే సమస్య వస్తే పరిష్కారం చూపిస్తుంది, మార్గం చూపిస్తుంది. మిమ్మల్ని చదువుకోమని చెప్పింది, మీకు చదువు చెప్పించింది, చదువులో పరీక్షలు రాయించింది, పాస్ చేయించింది, ఉద్యోగం తెప్పించింది. అయినా కానీ మీ నుంచి మీ మనసు ఏమీ కమిషన్ అడగడం లేదు. ఎంత గొప్పది! చాలా గొప్పది. మీ శరీరమన్న కష్టపడి అలసిపోతే ఆహారం ఇవ్వు, శక్తి ఇవ్వు, నాకు నీళ్ళు ఇవ్వు, అన్నం పెట్టు, టిఫిన్ పెట్టు అంటుంది. కానీ ఈ బాడీ, మీ మనసు ఎప్పుడు కూడా మిమ్మల్ని జీతం అడగడం లేదు, ₹1 కూలి అడగడం లేదు. కానీ మీ మనసు ద్వారా మీ జీవన ప్రయాణం అంతా మీ మనసు ద్వారానే నడిచింది. దాన్ని మనసు అనండి, ఆత్మ అనండి, ఏమైనా పేర్లు పెట్టండి, లేదా సబ్కాన్షియస్ మైండ్ అనండి, ఇంకా బాగుంటుంది. ఈ మైండ్ అనేది మీరు ఏమి ఇవ్వకున్నా పని చేస్తూనే ఉంది. మీ జీవన ప్రయాణానికి ప్రధానమైన దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఆటలు అన్నీ మీ మనసే. కాబట్టి మీ మనసు ఎంత గొప్పది! చాలా గొప్పది. మీ మనసు బాగలేకుంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు, చికాకుగా ఉంటారు. కొంచెం దానికి విశ్రాంతి ఇచ్చి శక్తిని ఇస్తే మరింత పుంజుకుంటుంది, మరింత ముందుకు పోతుంది. చాలా జటిలమైన క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా మీ మనసు మీకు పరిష్కార మార్గం సూచిస్తుంది. ఈ రూట్లో పోని చెప్తుంది. ఆ రూట్లో నువ్వు మళ్ళా ప్లాన్ చేసుకుంటావు, ఆ దారిలో పోతావు. పరిష్కారం కొన్ని అవుతాయి, కొన్ని కాకుండా మళ్ళీ ఆటంకాలు వస్తే మళ్ళీ పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి మీ మనసుకు మీరు ఇవ్వాల్సినది ఏమి ఇవ్వాలా? ఇంత కష్టపడి ఇంత మీ జీవన ప్రయాణానికే మార్గదర్శిగా ఉన్నటువంటి మీ మనసుకి ఇవ్వాల్సిన ఆహారం కూడా ఒకటి ఉంది, చాలా గొప్ప ఆహారం. ఆ ఆహారం ఇస్తే మనసు మరింత 2 3 5 10 100 రెట్లు మరింత ఎక్కువగా పనిచేస్తుంది. దాని సిస్టమ్ అది. అదే మీ బోనస్ అడగదు, శాలరీ అడగదు, ఇంక్రిమెంట్ ఏం అడగదు. దానికి శక్తి కావాలా, ప్రశాంతత కావాలా, దానికి రెస్ట్ కావాలా. ఆ ప్రశాంతత ఏమంటే ధ్యానమే. మీరు శరీరానికి ఏ విధంగా అయితే పౌష్టికాహారం ఇస్తున్నారో మీ మనస్సుకు కూడా ధ్యానం చేస్తే మరింత పరిపక్వంగా పనిచేస్తుంది, మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, మరింత శక్తివంతమవుతుంది. కాబట్టి మీ మనసుకి మరి ఎట్లా ఇవ్వాలి ధ్యానాన్ని? మీ మనసుకి అన్ని రకాల సమస్యలు, చిక్కులు, ముడులు, చెత్త చెదారము, ఆలోచనలు, కుటుంబము, బయట వ్యవహారాలు అన్నీ పేరుకొని పోయింటాయి. మీ మనసును అప్పుడప్పుడు శూన్యం చేయండి. మీ మనసును శూన్యం చేస్తే అది మరింత శక్తివంతమవుతుంది, మరింత కొత్త మార్గం లేకపోతుంది, మరిన్ని కొత్త ఆలోచనలు చేస్తుంది, కొత్త మెథడ్స్, కొత్త థాట్స్, కొత్త క్రియేటివిటీ దానికి ఆటోమేటిక్గా వస్తుంది. దాని డ్యూటీ అది. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ మనసు మిమ్మల్ని నడిపించింది కదా, మీరు నడవలేదు. మీ మనసు చెప్పిన ప్రకారం, మీ బుద్ధి చెప్పిన ప్రకారం మీరు నడిచారు, మీ జీవన మార్గం ఏర్పడింది. ఓకే, రైట్, మంచిదే. చెడు కావచ్చు, లాభం కావచ్చు, నష్టం ఏదైనా కావచ్చు. కాబట్టి అది మరింత ముందుకు పోవాలని మీ మనసు ఎప్పుడు తహతహలాడుతుంటుంది. ఉదయం పూట సూర్యుడు ఎట్లా పొద్దు పొడుచుకుంటూ బయటకు వస్తుంటాడు ఆకాశంలో నుంచి, అట్లా మీ మనసు కూడా, మీ జ్ఞానము కూడా పొద్దు పొడుచుకుంటూ వస్తుంటుంది. అది ఖాళీగా ఎప్పుడు ఉండదు. మీరు నిద్రపోతే కూడా మీ మనసు, మీ సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంటుంది. మీ మనసు పని చేయకపోవచ్చు, సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంటుంది. దాని డ్యూటీ అది చేస్తుంది. దానికి నిద్ర లేదు, నో రెస్ట్, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవద్దు. మీ సబ్కాన్షియస్ మైండ్ అది అప్పుడే కళలు వస్తుంటాయి. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ కళలు కంటుంటుంది, ఏం చేయాలా, ఎట్లా పోవాలని. లేదా ఇతర లోకాలకు పోతుంది, విశ్వంలోకి పోతుంది, ఎనర్జీ తీసుకుంటుంది, మరింత కొత్త మార్గం లేకపోయేకి అట్లా ఆలోచిస్తుంటుంది. కాబట్టి మీ మనసు మరింత పరిపక్వంగా, మరింత బంగారు బాటలో
మరింత డైమండ్ లాగా వజ్రంలాగా పని చేయాలంటే మనసును అప్పుడప్పుడు శూన్యం చేయండి. పాతదంతా కొట్టుకొని పోతుంది, పాత మురికి చెత్త చిలుమంతా పోతుంది. ఫ్రెష్గా తాజాగా కొత్త ధనంతో నూతనంగా మరి ఒక కొత్త ప్రపంచంలోకి ప్రయాణం చేస్తుంది, కొత్త బాట ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి మనసును శూన్యం చేసుకోండి. మనసును శూన్యం చేసుకోండి. ఏం చేయాలా? మనసును తీసి కడగాలండి అంటారు. కాదు, కడిగేకి మార్గం లేవు. ఆ మనసును శూన్యం చేసుకునే విధానమే ధ్యానం. మనసును శూన్యం చేసుకునే విధానమే మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస పెట్టి గంటలు కూర్చోండి. మీ మనసులో ఉండే చెత్త, వేస్టేజీ, మురికి అంతా కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోయి ఫ్రెష్గా కొత్త థాట్స్ రావడము ఆటోమేటిక్గా ప్రారంభమవుతుంది. ఇదే మనసు అనే సబ్జెక్ట్ పైన మళ్ళా మరింత లోతుగా చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.